ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ప్రియమైన భక్తుల్లారా, ఈ సృష్టి నడుస్తున్నంతకాలం ఎక్కడో ఒక చోట ఒక శక్తి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఆ శక్తే శ్రీ మహావిష్ణువు. ఈరోజు మనం వినబోయేది కేవలం కథ కాదు, కేవలం పురాణము కాదు, అది మన జీవితాన్ని మార్చగల నారాయణ తత్వం. ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరికి మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది. ఓం మహావిష్ణువు విశ్వ పరిరక్షకుడు. అతడే లోకాలను నిలబెట్టే శక్తి ఎవరిదంటే అది శ్రీ మహావిష్ణువే. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డోంట్ మిస్ ఎవ్రీ వీడియో. ప్రతి వీడియో నేను పెట్టేది ఇన్ఫర్మేటివ్ వీడియోని. బ్రహ్మ సృష్టికర్త, శివుడు లయకర్త అయితే విష్ణువు పరిరక్షకుడు అంటే పాలకుడు. సృష్టి నిరంతరం నడవడానికి కారణమైన శక్తి ఆయనే. మొదటి విష్ణువు అంటే అర్థం ఏమిటి? మనకందరికీ తెలుసు, దేవుడు విష్ణువు. అసలు విష్ణు అంటే అర్థం ఏమిటి తెలుసుకుందాం. విష్ణు అనే పదం దానికి వ్యాపించే ఉండేవాడు అనే అర్థం. అంటే ఆకాశంలో, భూమిలో, మన హృదయంలో కూడా విష్ణుతత్వం వ్యాపించి ఉంది. అందుకే ఆయనను సర్వవ్యాపి అంటారు. విష్ణువు నాభి నుంచి బ్రహ్మజననం. రహస్యార్థం, విష్ణువు నాభి నుంచి పుట్టిన కమలంలో బ్రాహ్మడు. ఇది కేవలం కథ కాదు. నాభి అంటే జీవశక్తి కేంద్రమని, కమలం ప్రతీక పవిత్ర జ్ఞానం, బ్రహ్మకు ప్రతీక అది సృష్టి. దానికి అర్థం, జ్ఞానం నుంచే సృష్టి మొదలవుతుంది. జ్ఞానానికి మూలం విష్ణువు పరమాత్మే. శేషనాగుపై విష్ణువు ఎందుకు శయనం చేశాడో మీకు ఎంతోమందికి ఎందుకు చేశాడు తెలియదు. శయనం చేస్తాడు అంటే శేషుడు అంటే మిగిలినది, శేషం అంటే శాశ్వతమైనది, మిగిలింది. కాలం మారినా, లోకాలు నశించిన సత్యం మిగిలేది. అంటే ఆ శాశ్వత సత్యం మీదే విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. ఇది కాలతీతత్వంకు సంకేతం. విష్ణువు చేతిలోని 4 ఆయుధాలు రహస్యం. ఇవే: శంఖానికి రహస్యం ఓంకారనాదం, సృష్టి మొదటి శబ్దం. చక్రానికి రహస్యం కాలచక్రం, ధర్మాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు అని. గదకి ప్రతీక బలముతో కూడిన బుద్ధి. బలం బుద్ధితో కలిసినప్పుడు మాత్రమే న్యాయం లభిస్తుంది. పద్మం ప్రతీక పవిత్రత, కర్మల మధ్య ఉన్న కలుషితం కాని జీవితం అని. 5 లక్ష్మీదేవి ఎందుకు విష్ణువు వక్షస్థలంలో ఉంటారు? లక్ష్మి అంటే సంపద, వక్షస్థలం అంటే హృదయం, మనస్సు. దానికి అర్థం, సంపద హృదయంలో వినయంతో ఉండాలి, అహంకారంగా కాదు. ధర్మం వచ్చిన సంపద మాత్రమే నిలుస్తుంది. కలియుగంలో విష్ణువు ఎక్కడ ఉన్నాడు? చాలామంది అడిగే ప్రశ్న. శాస్త్రాల ప్రకారం కలియుగంలో నారాయణుడు నామస్మరణలో ఉంటాడు. అంటే ఈ నామం జపిస్తే మీకు శుభం కాక ప్రశాంతత కలుగుతుంది. నాతో పాటు జపించండి. ఓం నమో నారాయణాయ. మళ్ళీ జపించండి ప్రశాంతమైన మనసుతో. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈ నామం పలికిన చోట విష్ణు సాక్షాత్తుగా ఉంటాడు. విష్ణు అవతారాలు కేవలం కథలు కాదు, దశావతారాలు అనేవి మానవ పరిణామ దశలు అని కూడా చెబుతారు. మత్స్య ఇది జల జీవితం, కూర్మ భూభారం మోయడం, వరాహ భూమిని రక్షించడం, నరసింహ
భయం నుండి విముక్తి పొందడం. వామన వినయం, పరశురామ అధర్మ వినాశనం, రామ ఆదర్శ జీవితం, కృష్ణ సంపూర్ణ జ్ఞానం, బుద్ధ కరుణ. ఇకపోతే మిగిలేది కల్కి అవతారం, అదే అధర్మ ముగింపు. విష్ణు భక్తుడు ఎప్పుడూ ఓడిపోడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే విష్ణువు భక్తులను పరిరక్షిస్తాడు, కానీ ఆ విష్ణువు మాత్రం వదలడు. ప్రహ్లాదుడు, ద్రౌపది, గజేంద్రుడు చివరికి రక్షణ తప్పకుండా ఇస్తాడు. విష్ణు ధ్యానం చేయడం వల్ల కలిగే ఫలితం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, భయం తగ్గుతుంది, దుర్బలం పెరుగుతుంది, జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఒక గొప్ప రహస్యం, సత్యం విష్ణువు ఎక్కడో వైకుంఠంలో కాదు, నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు సత్యంగా మాట్లాడినప్పుడు, నువ్వు ఇతరులను బాధించనప్పుడు, అప్పుడే నారాయణుడు నీతోనే ఉంటాడు. ఇక సెలవు తీసుకుంటూ, శ్రీ మహావిష్ణు భక్తి అంటే కేవలం పూజ కాదు, అది జీవించే విధానం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే విష్ణువు మనల్ని రక్షిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇక నాతో చివరిగా చెప్పండి, ఓం నమో నారాయణాయ. ఇక సెలవు. ప్రేక్షకులారా, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆ పరమ భక్తుడికి కామెంట్స్ రూపంలో టైప్ చేయండి ఓం నమో నారాయణాయ అని.